నమస్తే, మదిల మాటకు స్వాగతం. మరి ఇలా మన గెస్ట్ ఎవరంటే ఏమంటారు, ఉంటిగానే ఉండి అవకాశం ఇస్తలేరు అంటారు. కానీ ఈయన మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన ఏందో చూపిస్తాడు. ఎవరున్నారు మన దగ్గర? ఇంకెవరు, రాజీవ్ కనకాల గారు. నమస్తే. నమస్తే సావిత్రక్క, ఎట్లా? అబ్బా, నేను మీకు కూడా అక్కనైతే ఏడుకోవాలి. అలాగే ప్రోగ్రామ్ పరంగా అక్కనే. థ్యాంక్ యూ, మంచిగున్నా. మీకు కంగ్రాచులేషన్స్. మళ్ళొక్కసారి ఎన్టీఆర్ రాజీవ్ కనకాల కాంబినేషన్ అలా మార్క్ వేసుకుంది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? నేను అంటే ఫస్ట్ సీన్ చేసినప్పుడే రియలైజ్ అయినా. రాజమౌళి గారు సినిమా చూసిన తర్వాత 2 సార్లు చూసిన ట్వీట్ చేసిండు, అప్పుడు కూడా రాలేదా? అప్పుడు ఆనందం వచ్చింది, బట్ ఇంకా లోపల భయం ఎక్కడో. అంటే సరే, అంతా ఇల్లు దోస్తులు కదా, ఎప్పుడో చేశారు కదా వీళ్ళంతా ఒకే బ్యాచ్ కాబట్టి ఏదో అని ఉంటారు. అది కూడా నాకు లోపల ఆనందమే, కానీ ఏమో అనుకున్నా. బట్ తర్వాత స్లోగా జనాలు కూడా అరే బాగుంది అంటుంటే, నాన్నకు ప్రేమతో దాని తర్వాత ఈ సినిమా సేమ్ కాంబినేషన్, కానీ ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో రాజీవ్ పర్ఫార్మెన్స్ అనేది సినిమాకి హైలైట్. నా ఒక్కడిది కాదు, అందులో అందరూ ఉన్నారు. మోహన్ లాల్ గారు ఉన్నారు, నేను చేసిన సీన్ లో మోహన్ లాల్ గారు ఎదురుగా కూర్చున్నారు, ఎన్టీఆర్ ఎదురుగా కూర్చున్నాడు, నేను ఇక్కడ వెనక గ్యారేజ్ లో ఉన్న 7 members సాధ్యనే మాపే. సో ఎవ్రీవన్ డెడ్ దేర్ పార్ట్. కానీ మాకు రాజీవ్ని చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది. అయితే మధ్యలో ఏంటంటే ఒక 2.5-3 years బ్యాక్ టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేస్తాం. అక్కడ పైసలు ఏమి ఎక్కువ రావు, కాకపోతే మన ఒక రెస్పాన్సిబిలిటీ. సో అనవసరంగా పెట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ నేను సరిగ్గా చేయక వాళ్ళని తిట్టుకొని అది బాగా చేస్తాడు అనుకున్నాడు, ఇవన్నీ వస్తాయని చెప్పేసి నేను కూడా వద్దనుకున్నా. ఆ ప్రొడ్యూసింగ్ తో హ్యాపీగా ఉన్నారా రాజీవ్ గారు? ప్రొడ్యూసింగ్ తో హ్యాపీగా లేరా? సీరియల్ 100 episodes పైగానే నడిచింది కదా. 100 కాదు, 200 నడిచినా కానీ కష్టం. అది రావడానికి టైం పడుతుంది, బ్రేక్ ఈవెన్ కావడానికి. అంటే ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. 200 episodes అంటే ఎపిసోడ్ కు 10 మంది ఆర్టిస్టులు వేసుకుని ఎంతమంది ఆర్టిస్టులు బతికారు? అంటే మీరు ఓన్లీ ఆర్టిస్టులు ఆలోచిస్తున్నారు, టెక్నీషియన్స్ మొత్తం అంత సపోర్ట్. సో ఇంతమంది, సో ఓకే ఠీకే. మేము రాగానే నా పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకున్నా, కానీ అడగలేకపోయినా. మా సుమ్మకి ఎట్లుంది? ఏలో షురు వేసుకున్నారా? మళ్ళీ స్టార్ట్ చేసిండ్రా? అందరు అక్క అంటారు. ఆ సౌండింగ్ మీకు వచ్చేసరికి బావా అయిపోద్ది. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ లో చాలా హ్యాపీ ఫీల్, అరే నన్ను అందరు బావా అంటున్నారు. తర్వాత అర్థమైంది, ఓహో ఆవిడ అక్క అంటున్నారు కాబట్టి బావానా, అనవసరంగా ఎక్కువ ఫీల్ అయిపోయానని. సరే నమస్కారం. ఓకే. సుమక్క గారిలో మీకు బాగా నచ్చేది? స్మైల్ అండి. స్మైలా? మీరు ఎలాగైతే నవ్వుతుంటారో బిందాస్ గా అలా ఉంటది కదా. కానీ సుమక్క మొన్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎక్కింది. అక్క కన్నా ముందు మీరే అనుకున్నారట నువ్వు డెఫినెట్ గా ఇది కొట్టి తీరుతావని. అది రాకన్నా ముందు నుంచి కూడా నీ షో ఏదో సాధిస్తుంది. 100% నేను మొదటి నుంచి తన మీద నా కాన్ఫిడెన్స్ ఏంటంటే షీఈస్ డూయింగ్. అంటే మీరు ఇప్పుడు ఎలాగైతే కంటిన్యూస్గా కొన్ని ఏళ్ల పాటు చేస్తారు, సో అంత కష్టం పెట్టినప్పుడు, అంత ప్రయత్నం మీరు ఎప్పుడైతే చేస్తుంటారో అది గ్యారంటీగా వస్తుంది. అరే ఆజ్ నైతో కల్ ఆయేగా మగర్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను ఎస్ యూ విల్ రీచ్, యూ విల్ హిట్ ఇట్, యూ ఇంకా ప్రాబ్లీ ఐ విష్ అండ్ ప్రే ఇంకా పెద్ద స్థాయికి. అంటే పెద్ద స్థాయి అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన స్థాయి బాగుంది, ఇంకొంచెం పేరు అంటే అంటారు కదా, రికార్డ్స్ ఏవో అంటారు, గిన్నీస్ రికార్డ్స్ ఎలాంటి ఏవో వస్తే బాగుంటుంది కదా తనకి. అంటే మీరు ఇట్లా అన్నప్పుడు అక్కేమంటుండే మనకేం వస్తుంది అంటుండే కాదు అనుకుంటూ వెళ్ళిపోతుంది. అదేంటి ఒక నిమిషం విను, నేను చెప్తున్నా కదా. అంటే తీసేస్తున్నావా, నన్ను తీసి పారేస్తున్నావా, లేకపోతే నేను చెప్పేది ఊరికే ఏదో అనుకుంటున్నావా? అదే నేను చెప్తే అవుతుంది అని ఊరికే ఏడిపిస్తూ అవుతుంది. నేను వెరీ కాన్ఫిడెంట్ అవుతుంది. బలహీనమా బలమా? నాకా రెండా. నాకు బలహీనత బలం రెండు తనే. అవునా? నాకు బలం ఇస్తుంది. నాకు ఒకవేళ ఇప్పుడు యుఎస్కో లేకపోతే ఎక్కడో ఒక పిల్లల్ని తీసుకొని ఒక 15 days వెళ్ళిపోతుంది. ఉన్నంతసేపు మనకేమి పెద్దగా అనిపించా, ఉన్నగా పక్కన ఎక్కడో రూమ్ లో ఉంది సరే అంటుంటాం. వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒకవేళ వారం 10 రోజులు లేకపోతే పిచ్చి అంటాం కదా, పిచ్చి ఎక్కినట్టు తిరుగుతుంటా, కాలుగాలిన పిల్లలు ఒక్కడిని తిరుగుతూ ఏంటి అరే ఇంకా 24 గంటల థాట్స్ అక్కడ ఉంటాయి. మనిషి లేకపోయినా అంతే కదా. కానీ సుమక్కకు మీరే బలం అంట. నాకన్నా ముందు తన తెలివితేటలు, తన స్మైలు, తన ఓర్పు, తన సహనం, వాళ్ళకి నేను కొత్తగా ఇచ్చే బలమే ఉంది. వాళ్ళ అమ్మమ్మ గారు 100 ఏళ్ళు పుట్టినరోజు అయింది కదా, హ్యాపీ బర్త్డే చేసి వచ్చారా? బాగా.
అందరూ అనుకుంటారు కదా సుమక్కకు బాగా పేరు వచ్చిందని రాజీవ్ జలస్ ఫీల్ అవుతాడు. నేను యాంకర్ని కాదు, నేను ఆమె జాబ్ చేయట్లేదు. సరే పోనీ ఒకవేళ చేస్తున్నా జెండర్ వేరు కదా, అవును సరే అనుకున్నాం, నా ఇంట్లోకేగా పేరు, నా భార్యకి ఎందుకుంటుంది. మీ నాన్నగారు అన్నారు ఇప్పటిదాకా రాజీవ్ వాళ్ళ ఫాదర్ అన్నారు కానీ నెక్స్ట్ నుంచి రోషన్ వాళ్ళ తాతయ్య అనిపించుకుంటా అని. నాకు నిజంగా ఆనందం. మీరు ఇప్పుడు అంటే ఎవరు ఇది మీ నాన్నగారే చెప్పారు ఇప్పటి వరకు రాజీవ్ వాళ్ళ ఫాదర్ అన్నారు కదా, రాజీవ్ వాళ్ళ ఫాదర్ అనేది దానికన్నా నేను దాదాస్ కనకాల గారి అబ్బాయిని. అదొక జనరేషన్ వరకు, కానీ మనం ఒక ఫీల్డ్ కి వచ్చిన తర్వాత గుర్తిస్తే వాళ్ళకి హ్యాపీ కదా. ఆ పాయింట్ ఎందుకు అనిపించింది? రోషన్ అంత యాక్టివా? నాకు నాకు నా ముందైతే నాకు కనపడ్డు, సైలెంట్గా ఉంటాడు. ఐ డోంట్ నో ఏమవుతాడు ఏమవదలుచుకుంటున్నాడు ఇవన్నీ నాకు తెలియదు. బట్ ఓకే, ఏవో సినిమాలు చేశాడు, అనంతం అని ఒక సినిమా చేస్తున్నాడు, వాడి ప్రయత్నం ఎంతవరకు ఏంటి అన్నది తెలియదు. లెట్ హిమ్ డూ, ఇఫ్ హీ హ్యాస్ ఇంట్రెస్ట్ విల్ కమ్. నేర్చుకోవాలి, నేర్చుకోకుండా అయితే మాత్రం నేను ఒప్పుకోను. మీ తాతదైనా మీ తండ్రిదైనా మీ అమ్మ ఓ యాంకర్ ఏం నడవదు. అక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం బహుశా పబ్లిసిటీ వైజ్గా కొంచెం పలానా వాళ్ళ ఇది అని చెప్పడానికే తప్ప అక్కడికి వచ్చింది ఫెయిల్ అయితే వేస్ట్ రా అంటారు వెంటనే. రోషన్ గారికి పేరు తీసుకొస్తే నేను రోషన్ వాళ్ళ ఫాదర్ని, సో రోషన్ కార్తీక్ వాళ్ళ ఫాదర్ని అని చెప్పడానికి నేను ఐ వుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ డే. మీ కెరియర్ విషయంలో నాన్నగారు అమ్మగారు సుమక్కకు ఒకటే ఒపీనియన్, చాలా టాలెంట్ ఉంది కానీ అదృష్టం అనేది కలిసి రాలేదని. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇప్పుడే మీకు కొడుకు వస్తున్నాడు, మీకేం భయం ఏమనిపించలేదా? భయపడితే ఏముందండి జీవితం, భయపడితే జీవితం ఏం లేదు. రాజీవ్ గారిది రాజమౌళి గారిది, రాజీవ్ గారిది ఎన్టీఆర్ గారిది క్లోజ్ ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇంత ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ ప్రతి సినిమాలో అంటే అంత మీరుండే క్లోజ్నెస్ కి ప్రతి సినిమాలో మిమ్మల్ని పెట్టొచ్చు కానీ పెట్టలేరు, ఎందుకు అది? అన్నిట్లో పెట్టడానికి వీల్లేదు, అన్నిట్లో సరిపోను కదా. కొన్ని క్యారెక్టర్స్ పనికి వస్తాం, లేకపోతే కొన్ని నాకు ఆ టైంలో లేదు, వేరే సినిమా ఏదో డేట్లు కమిట్ అయి ఉన్నా. ఇప్పుడు రాజమౌళి గారి ప్రస్తావన వచ్చింది. బాహుబలిలో నాకు 3 years బ్యాక్ బిగినింగ్ స్టార్ట్ అవ్వకముందు నాకు చెప్పాడు ఆల్రెడీ, ఫోన్ వచ్చింది డేట్స్. అయితే నేను ఆల్రెడీ ఒక సినిమా కమిట్ అయి ఉన్నా, ఒక సినిమా డేట్లు కమిట్ అయ్యి 12 రోజులు ఇచ్చున్నా. వాళ్ళు ఏంటంటే మన బాహుబలి వీళ్ళు 3 days మండే నుంచి వెడ్నెస్డే వరకు కావాలి, కంపల్సరీ కావాలి. సాటర్డే ఫోన్ చేశారు, సండే మధ్యలో గ్యాప్, మండే ట్యూస్డే వెడ్నెస్డే. సరే ఈ ప్రొడ్యూసర్లు కూడా పాపం రాజా నీకు మంచి పెద్ద ఆపర్చునిటీ వచ్చింది నువ్వు చేయాలి అన్న. సార్ 2 days అడ్జస్ట్ చేశారు, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. సార్ మండే కూడా కావాలన్న. సరే అండి మండే కనీసం హాఫ్ డే మార్నింగ్ ఇక్కడ చేసి వెళ్ళండి. అక్కడ లేదు, మొత్తం అంతా కావాలి. ఎందుకంటే వాళ్ళకి ట్రయల్ షూట్ అంటాం, అంటే షూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మేకప్ టైం పడుతుంది, ప్లస్ ఇవన్నీ విగ్గులు ఇవన్నీ పెట్టాలంటే ఇవన్నీ షేవ్ చేసేయాలి, ఈ పక్కన అడ్జస్ట్ పోతాయి. మళ్ళీ క్యారెక్టర్ దెబ్బతింటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే ఇది చేయగలుగుతాం, ఇచ్చేయలేము. మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజులు ఆగాలి, ప్లస్ పొద్దున్న నుంచి కావాలి. సరే ఇక్కడేమో పాపం ప్రొడ్యూసర్ అతి కష్టం, మిగతా వాళ్ళ డేట్లు అప్పటికి కొంతమంది స్టార్ కమెడియన్స్ ఉన్నారు అందులో, సో వాళ్ళ డేట్లు అన్నీ అడ్జస్ట్ చేసి తీసుకొచ్చుకున్నాడు. వద్దులే, అది ఎలాగో బాహుబలి, అది ఎవరున్నా లేకపోయినా అది బాహుబలి, మళ్ళీ వస్తుంది నో ప్రాబ్లం అనుకొని అట్లా చేసి బాహుబలిని వదిలేసుకున్నారు అంతేనా? మరి బాహుబలి సెకండ్ పార్ట్ లో అది ఇంకా తెలియదు, తెలీదా? తెలిసినా కానీ చెప్పొద్దన్నారేమో రాజమౌళి గారు. లేదా? అదేం లేదు. ఇప్పుడు ఇంత ధైర్యంగా ఒకళ్ళను అంటే ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నారు కాబట్టి వద్దని చెప్పిన వాళ్ళు ఎప్పుడన్నా క్యారెక్టర్ కావాలని ఎవరు నన్ను అడుగుతారా? నేను ఇంతవరకు నేను అడిగింది ఎవరిని అడగలేదు, క్యారెక్టర్ నాకు కావాలి రాజమౌళి గారిని అసలు. నేను ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్వీట్ చూసే ఉంటాను, ఇలా మై ఫ్రెండ్ హార్ట్ వార్మింగ్ పర్ఫార్మెన్స్ అని. సరే నేను దానికి రెస్పాన్స్ ఇస్తే థ్యాంక్స్ అని చెప్పేసాను. నేను వల్లి గారు ఫోన్ చేశారు, వల్లి గారు ఫోన్ చేసి ఆవిడ నిక్కచ్చిగా చెప్తారు, పటక్కను కొట్టి కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారు, చాలా బాగా చేసావా ఏడిపించావంటే థ్యాంక్స్ అండి. సరే అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఫోన్ వచ్చింది జక్కన అయ్యా బాగా చేసావా అన్నాడు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇచ్చింది కావాలంటే వెనక్కి తీసేసుకో స్టేట్మెంట్, నువ్వు పెట్టిన ట్వీట్ నాకు అక్కర్లేదు. ఆ బాహుబలి 2లో మాత్రం ఏంటి సంగతి, అదేంటి చెప్పు నువ్వు. ఎలా లేదు చెప్పు జక్కన
అవన్నీ తెలియదా అన్న. సరే ఎనీవే అంటే నేను ఫస్ట్ టైం అడిగింది. అది అప్పటిది ఏం చేసిండ్రని ఇప్పుడు అడుగుతున్నారు. అంతే. బల్లి గారు బాగా స్ట్రిక్ట్ అంటే తన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది, స్ట్రిక్ట్ గా ఉంటుంది. తను జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది. ఆవిడకి ఏంటి చనువు. ఇప్పుడు మా మీద ఏంటంటే ఆవిడకి ఉన్న చనువు ఇప్పుడు మీకు ఉందనుకోండి, మీ సత్తి మీద ఏమరా సత్తి ఏ అని చెప్పేసి అంటారు, ఆ చనువుతో అంటారు కదా, అలా మా మీద ఆవిడకి చనువు. మేము అంటే ఒకవేళ మీరు తప్పు చేసినా ఏం మాయరోగం మీకు అని సర్లేండి ఓకే తలదించేసుకొని అందరం సరే అంత చను. అండ్ షీఈ్ లైక్ ఆల్మోస్ట్ నేను ఒక్కనే కాదు, ఎవరైనా ఆవిడని కలిస్తే ఎనీ ఆర్టిస్ట్ కానివ్వండి ఎవరైనా మదర్లీ ఫీలింగ్ అంటారు. ఆవిడ ఓకే మీరు తిడతారా తిట్టండి, మాకు 2-3 కావాలి ఎక్స్ట్రా బాగుంటుంది, ఇలా అడిగి తిట్టించుకుంటాం కూడా. రాజమౌళి గారితో సీరియల్ చేశారు, విక్రమార్కుడు, సై సినిమా, మొత్తం సినిమాలు చేశారు. అప్పటికి ఇప్పటికి రాజమౌళి గారిలో వచ్చిన తేడా ఏం లేదు. బహుశా అప్పట్లో గడ్డం ఇంతవరకు పెంచేవాడు కాదు, తర్వాత ఇప్పుడు ఇంతవరకు పెరుగుతుంది. అంటే బహుశా 1 year ప్రొడక్షన్ కదా. అంటే తను ఏంటంటే ప్రొడక్షన్లో ఏదైనా దిగాడు అనుకోండి, తనకి బట్టలు కానివ్వండి జుట్టు గురించి కానివ్వండి ఏం పట్టింపు ఉండదు, ఎంతసేపు దాంట్లోనే ఉంటాడు ఆ సినిమా గోల్లో, అంతే తప్ప తేడా ఏం లేదు. అంటే నిజంగానే అంత సూక్ష్మంగా చూస్తారా? చాలా. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే అండి, విక్రమార్కుడు సీక్వెన్స్ ఒకటి చేసాం, పరేడ్, కందే శస్త్ర ఇలాంటివన్నీ అన్ని ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ అయిన తర్వాత మధ్యలో ట్రావెలింగ్లో ఆయన రవితేజ గారు మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తారు, మేము పరేడ్ ఇద్దరు 2 వైపుల నుంచి 2 బెటాలియన్స్ నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి సెల్యూట్ చేసి ఒక క్లోజ్ పెడితే బాగుంటుంది రాజీవ్ది అనుకున్నాడు. ఆ ఒక్క క్లోజ్ కోసం మళ్ళీ నేను మన పంజగుట్ట దగ్గర మనకి ఇది ఉంది చూడండి, మెజిస్ట్రేట్ పెన్షన్ ఆఫీస్, దానికి ఎదురుగా ఉండే బిల్డింగ్ లో ఆ ఒక్క క్లోజ్ కోసం మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ పిలిపించాడు. అయిపోయిన తర్వాత అనుకున్నది, సో వదిలిపెట్టాడు. సో పర్ఫెక్షన్ కోసం చేస్తూనే ఉంటాడు. మిమ్మల్ని స్టూడెంట్ నంబర్ 1 సినిమాకి సీరియల్లో కన్నా తక్కువ పేమెంట్ కి పిలిచారట, అవునా? అని ఆయన చేతిలో ఏముండదుగా. ఆయన మిమ్మల్ని ఒప్పించారు, ఎట్లా ఒప్పించారు అసలు మిమ్మల్ని? ఫస్ట్ సీరియల్ కి అప్పటికి మంచి రేజ్ లో ఉన్నాం. టెలివిజన్ లో హీరో అంటే విలన్ కూడా, హీరో కూడా నంబర్ ఆఫ్ సీరియల్స్, డైలీ సీరియల్స్ చేస్తున్నా. అంటే మార్నింగ్ ఒక మధ్యాహ్నం వరకు ఒక షూటింగ్, తర్వాత ఇంకో షూటింగ్, డైలీ ఒక 4-5 సీన్లు అక్కడ చేసి 15-20 సీన్లు చేస్తూ డబ్బింగులు చెప్తూ రేజ్లో ఉన్నా. అయితే నా పని నాది, నాకు అదేమి పెద్ద హీరో అప్పటికీ నా బండే నా లెక్కలు వేరు. నాకు ఎంతసేపు 3 షూటింగ్లు ఉన్నాయా, ఇక్కడ ఒక 50, అక్కడ ఒక 50, అక్కడ ఒకళ్ళేమో 100 ఇచ్చేవాడు, అక్కడ 100 అంటే ఈ 200-300 రూపాయలు ఓకే. అందులో మన లెక్కలు, మనకి పెట్రోల్, మన పెట్రోల్ ఖర్చు, ఇంకో మా బ్యాడ్ హ్యాబిట్స్కి అవన్నీ తీసేగా ఇంక మిగతా ఇది ఆపచ్చు, ఇది సేవ్ చేయొచ్చు, ఇలాంటి లెక్కలే నావి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఉండి ఇలా ఇంతమ్మా ఎంతకంటే నేను చేయను, నేను వెంటనే అనేసి వచ్చేసాను. వాళ్ళుండి అంటున్నాను వద్దులే, మరి ఈయన కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు, ఈయన కావాలి రాజీవే కావాలని వచ్చాడు, కన్విన్స్ చేస్తున్నాడు. ఊరుకో జక్కన నాకు ఇస్తున్న దానికన్నా తక్కువ ఇస్తానంటే నేను ఎందుకు చేస్తాను, నేను అస్సలు చేయను, చచ్చా వద్దు, నేను హ్యాపీగా ఉన్నా, నా జీవితం ఇది, వద్దాను. ఎలా కొన్నిసార్లు అన్నీ ఇప్పుడు ఏం చెయ్యి అన్నాడు, సర్లే ఓకే చేస్తాలే. ఒకవేళ నిజంగా తను కనుక చెయ్యి అనకపోయి ఉంటే, సరే నీ ఇష్టం అని ఉంటే స్టూడెంట్ నంబర్ 1 నాకు వచ్చేది కాదు. దాని తర్వాత ఇన్ని సినిమాలు అయ్యేవి కాదు రాజమౌళి గారి డైరెక్షన్ లో. అండ్ ఈ రోజున ఏదైతే ఉందో ఇప్పుడు బాగా చేస్తాడో లేకపోతే మిగతా అంత ఛాన్స్ ఎక్స్పోజర్ ఉండేది కాదుగా. ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు సీరియల్ అయిపోయింది, సినిమా అయిపోయింది, యాంకరింగ్ అయిపోయింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది రాజీవ్కి? అండ్ నాకు చేయాల్సింది ఇంకా బోల్డ్ అంత ఉంది. ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. రాజీవ్ చేస్తుంది, రాజీవ్ వయసు పరిధిలో ఏవో చేస్తున్నాడు తప్ప ఐ డోంట్ థింక్ సో నేనేవో ఎలాగ చేసింది ఏం లేదు. ఇంకా చేయాల్సింది ఉందేమో, ఏదైనా స్టార్ట్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందేమో. పర్సనల్గా అయితే ఏం అచీవ్ చేసిండ్రు? పర్సనల్గా అచీవ్ చేయడం అంటే నేను ఏదైతే ఫీల్డ్లో ఎంచుకున్న ఫీల్డ్ ఉందో ఇందులో నిలబడగలిగాను, 3 పూట్ల తినగలుగుతున్నా దీని మీద. అంటే ఈ ఫీల్డ్ మీకు తెలుసు ఎంత డోలాయమానంగా ఉంటుందో, ఇన్సెక్యూర్డ్ ఫీల్డ్,
గవర్నమెంట్ ఎప్పుడు జాబ్ ఉంటుందో కాదు, తెలీదు. ఉంటుందో లేదో తెలియదు, ఉంటే బాగా ఉంటుంది, లేదంటే లేకపోతే ఉత్తదే. 6 నెలలు 6 ఏళ్ళు కూడా ఖాళీ ఉంటుంది. సో అట్లీస్ట్ నేను ఇంతకాలం ఈ ఫీల్డ్లో ఉండి 3 పూట్ల తిండి సంపాదించుకుంటున్నా అంటే అచీవ్, దట్స్ ఇనఫ్. అంటే మీరు నేర్చుకున్నదే మన రఘు కార్మంచి గారు ఉన్నారు కదా, ఆయన ఇక్కడ వరకు ఉన్నారంటే మీలాగే నేను ఇక్కడ నిలబడగలిగానంటే రాజీవ్ అన్న వల్ల. అలా ఏం కాదు, నా వల్ల ఏం కాదు, మేమంతా ఒక కలిసి నటించాం కాబట్టి ఆ పాపం ఆ టైంలో లేదని బాగా చేస్తున్నాం అనే ఒక మాట చెప్పడం తప్ప. అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు లేదో తెలియదు అంటే, అయినా ఆ డైలమాలో ఉన్నప్పుడు మీరు చెప్పారంట. అంటే నాకు ఎక్స్పీరియన్స్ కదా ఆల్రెడీ. ఏం పర్లేదు ఆల్ ఈజ్ వెల్ సాబ్ అచ్చాయి అవుతాయని అనుకుంటూ ఈయనకి చెప్తుండేవండి ధైర్యం, ఏం పర్లేదు అన్న బలవాడు అన్ని బాగా జరుగుతాయి. ఏమో నా సంగతి నాకు తెలియట్లేదు. నేను చెప్పేది చెప్తున్నాను కానీ నాకు ఇట్లా చెప్పారని గుర్తొచ్చిందా. మరి ఇంత ఫీల్ తెలుసు కదా, సుమక్కను మీరు హీరోయిన్ గా చేస్తా అంటే వద్దు అన్నారట. అప్పుడే చిన్న అదొచ్చేసి విడిపోయారు. ఎందుకు అసలు ఏ పాయింట్ తో మీరు చెప్పారు? అంటే ఫస్ట్ సినిమాల్లో అప్పటికి మేము ఇంకా లవ్ లో ఉన్నాం. నేను ఎలాగైనా ఉంటుంది కదండి, మై హీరోయిన్ అని ఉంటుంది కదా, దీంట్లో పాజిటివ్నెస్ తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. అయితే చేస్తున్నా అంటే వద్దు చెయ్య, అండ్ మోరవల్ ఇది సూటబుల్ ఫీల్డ్ కాదు నీకు, వద్దు అన్న వెంటనే ఓకే కట్ అన్న. వెంటనే ఇంత దారుణంగా నాకు పైగా నా ఈగోని ఎక్కడో టచ్ చేసింది అమ్మా. సరే ఇంకా సరే అయినా కానీ నాకేంటంటే విపరీతమైన ప్రేమ కొద్దీ మళ్ళీ నేనే ఫోన్ చేసి అలా కాదని ఏదో ట్రై ఫోన్లు చేస్తే మాట్లాడేది కాదు. అరే మళ్ళీ కాలక్రమేణా తనే కలవడం, ఇదే ఇప్పుడు మీరు చూసారు చూడండి, జాలి ఫేస్ చేసుకొని అలా చూసాను తన్ని, పాపం కరిగిపోయింది. అమ్మా సినిమాలు అంటే వేరే వాళ్ళని తెచ్చుకుంటే పబ్లిసిటీయో ఏదో అని చెప్పేసి హీరోలను ఆర్టిస్టులను తెచ్చుకుంటారు, టీవీలో కూడా టీవీ ఆర్టిస్టులను తెచ్చుకుంటారు. మన దగ్గర కూడా ఇంకో ప్రాబ్లం ఉంది చెప్పనండి, ఇటువైపు నుంచి చెప్పనా. మన వాళ్ళు కూడా ఏంటంటే ట్రైనింగ్ కానివ్వండి, ఫార్మల్ ట్రైనింగ్ కానీ ఒకసారి సక్సెస్ వచ్చేసింది అనుకోండి, మనసుంటోళ్ళే లేరా, గాలి విసిరయ్యా ఏంటి పట్టుకో సరిగ్గా పట్టుకో పక్కన. ఇవి మన దగ్గర కూడా ఉన్నాయి. సో బట్ ఇవి ఉన్నాయి, అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి. మన వాళ్ళు ఏంటంటే ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఏంటంటే ముందు ఇక్కడ ట్రై చేసి, నాట్ దట్ వాళ్ళని తీసుకురాకూడదు అది అంటలా, తీసుకురండి, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళని చూడండి, ముందు చూసి ఓకే ఇది చేయగలుగుతారు, పోనీ ఏది చేయగలుగుతారు అది ఇవ్వండి చాలు. మా ఆర్టిస్టులు కూడా వీలైనంత వరకు ప్రొడ్యూసర్కి హెల్ప్ఫుల్గా ఉండి సపోర్ట్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. ఎవ్రీవన్ హ్యాస్ ఎ రిప్లేస్మెంట్, తెర ముందున్న వాడికి రిప్లేస్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ఈలోపే కంగారు ఎక్కువ మనకి, పెడతారో పెట్టరు చూస్తారు, మనం అడిగితే కానీ మనం ఇలా చెప్తేనే మనం ఇలా అంటే ఉంటేనే వాళ్ళు అలా ఉన్నారు, లేకపోతే అని ఇలా అంటుంటారు. అవన్నీ అక్కర్లేదు, అన్ని భయాలు అక్కర్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అన్ని బాగుంటాయి. కే సుమ రాజీవ్ క్రియేషన్ నుంచి ఇంకేం వస్తాయి? ఇంకా ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా తీయాలని అనుకుంటున్నాం నేను, నా కోరిక అదే. ఎందుకంటే సినిమా టెలివిజన్ కానివ్వండి, ఇంకో ఎస్టాబ్లిష్మెంట్ స్లోగా, అంటే నేను ఇప్పుడు ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాను కాబట్టి ఇంకొన్ని చేసుకుంటూ దాన్ని కూడా కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఎందుకంటే ఐ ఓ టు దిస్ ఇండస్ట్రీ లాట్, చాలామందికి, నేను ఒకళ్ళకి కాదు, నేను ఇండస్ట్రీ మొత్తానికి చాలామందికి, ఆ వృత్తిలో ఉన్న డిఫరెంట్ పీపుల్కి, ఆ హోదాల్లో ఉన్న వ్యక్తులకి రావచ్చు పోవచ్చు, ఇంకో అలాంటి వాళ్ళకి అవి ఓ లాట్ కాబట్టి అది కొంచెం ఎక్స్పాండ్ చేయాలని నా కోరిక. మీరు అమ్మ నాన్న టీచర్సే, మీరు ఫీల్డ్లోనే ఉన్నారు, సుమక్క ఫీల్డ్లోనే ఉంది, కానీ ఒక టైంలో బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిందంట, నిజమేనా అది? ఇప్పుడు కాదు, నాకు బిగినింగే. అంటే మాకు ఇన్స్టిట్యూట్ నేను బహుశా నేను ఊపందుకోకబ్బు అంటే కరెక్ట్, ఇంకా అప్పుడు టెలివిజన్ దీంట్లోకి స్టార్ట్ అవ్వకముందు అప్పటికే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది. అంటే ఎవరికైనా కెరియర్ 0 నుంచి స్టార్ట్ అయితే ప్రాబ్లం ఉండదు, మైనస్ నుంచి స్టార్ట్ అవ్వడం అంటే కష్టం కదా. ఇవన్నీ అంటే మనం కిందంతా పూడ్చుకొని మళ్ళీ 0కి వచ్చి 0 నుంచి పైకి రావాలి. లక్కీగా నాకు ఇవన్నీ సాధ్యం అవ్వడానికి మేజర్ కారణం సుమ సపోర్ట్, మామూలు సపోర్ట్ కాదు. అంటే బోల్డ్ అన్ని వ్యవహారాలు, అంటే మేము మా ప్రొడక్షన్ ఉండింది, మా ప్రొడక్షన్ హౌస్ సీరియల్, నమ్ముతారు నమ్మరో కానీ 13 ఎపిసోడ్స్ వీక్లీ చేయడానికి నేను 2,000 రూపాయలు నా దగ్గర ఉంటే 2,000 రూపాయలు అప్పు తీసుకొని, నేను ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని సీరియల్ స్టార్ట్ చేశాను. అప్పుడు బలవంతం ఏంటంటే టెక్నీషియన్స్ అందరితో వర్క్ చేసి ఉన్నా
వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. కాకపోతే ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళకి ఫుడ్ పెట్టాలా, అవును, డబ్బులు ఇవ్వకపోయినా ట్రావెల్ దీంట్లో మిగతా అన్న కనీసం వారం రోజులు ఆగుతారేమో, బట్ ఈ లోపు నేను చేయాలి కదా, ఆ డబ్బులు కూడా లేకపోతే అలా మొదలెట్టాం. బట్ అందుకే చెప్తున్నా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఇండస్ట్రీ. మీ ప్రొడక్షన్ హౌస్ గారికి ఎన్టీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. అంత క్లోజ్గా ఉంటారా, ఫ్యామిలీగా మిమ్మల్ని అంతగానం సపోర్ట్ చేస్తారా? సినిమాలు యాక్టింగ్ పక్కకు పెట్టి మిమ్మల్ని కూడా ఒక ప్రొడ్యూసర్గా చూడాలనుకుంటున్నాను. అంటే నాకు అదే ఆ టైంలో క్లోజ్గా ఒకటి కాదు, నేను కేఎస్ఆర్సీ అనగానే పాపం వచ్చేసాడు, తనకు అప్పటికి స్టార్డమ్ ఫుల్గా ఉండి ఇబ్బందులు. ఇప్పుడు నాకు ఇచ్చాడు అనుకోండి, మిగతా 10 మంది కూడా రావాలి కదా, అడుగుతారు కదా పక్కన ఉన్న వాళ్ళు. అంటే మేము కాదా అంత ఇబ్బంది ఉన్నా కానీ అది కూడా పట్టించుకోకుండా వస్తాలే నువ్వు వెళ్ళు అని చెప్పేసి సైలెంట్గా చెప్పి మరుసటి రోజు వచ్చేసి ఆ తర్వాత నేనేదో అభిమాని అనే ఒక దీనికి సీరియల్కి యాంకరింగ్ చేస్తున్నా అంటే నాది కాదు ప్రొడక్షన్, నేను కాదు, ఇంకోళ్ళు ఎవరో వచ్చి నేనున్నానని నా చేత అడిగిచ్చారు. మళ్ళీ సర్లే వస్తారు. నేను ఒక సినిమా ఏదో హీరోగా చేస్తున్నాను రాజీవ్, ఆ సినిమాకి మళ్ళీ క్లాప్, విశాఖ ఎక్స్ప్రెస్ మళ్ళీ క్లాప్, అలా ఒకటి కాదు 4-5 నాకు అవి బాగా గుర్తు. సపోర్ట్ రావడం, తను మీరు కూడా అలానే సపోర్ట్ చేశారు కదా తను అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మీరు కూడా నేను గాయపడ్డారు. యాక్చువల్గా నేను గాయపడలేదు, నేను సపోర్ట్ చేయడం అంటూ ఏమీ లేదు. మేమంతా ఏంటంటే ఫ్రెండ్స్తో కూర్చున్నాం, మనకు కూర్చొని అలా చూస్తుండేవాళ్ళం. బికాస్ హీఈస్ ఇన్ టు మేజర్ దీంట్లో తనకి రిలాక్సేషన్ అంటే ఇంత అయిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడుకుంటారు, సరదాగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవడానికి, అంతే. అంతకు మించి మేము చేసింది ఏమీ లేదు. సపోర్ట్ చేయలేదు మీరు? అంతే, ఇదే సపోర్ట్. ఏంటి అలిసిపోతూ ఎవరైనా బాగా చెప్పావు, బాగా చేసావు, బాగుంది, వెరీ గుడ్, ఇంతే. మేము అంతకంటే ఏం చేయగలుగుతాం, మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు దాని మీద. ఇంత మొత్తం కెరియర్లో రాజీవ్ గారు బాగా బాధపడింది, బాగా సంతోషపడింది 2 చెప్పాలంటే? నేను బాగా బాధపడింది అంటూ పెద్దగా ఏం లేదండి. బాధ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతిదీ మామూలుగా అదే బాధలో ఉంటుంది, అదే రేంజ్లో తీసుకుంటాను. సంతోషానికైతే చెప్పగలుగుతాను, మా అబ్బాయి పుట్టినప్పుడు బాగా సంతోషించాను, మా అమ్మాయి పుట్టినప్పుడు బాగా సంతోషించాను. ఇవన్నీ వీళ్ళకన్నా బాగా సంతోషించింది ఏంటంటే, నేను నటుడిగా స్టేజ్ మీద నన్ను నేను ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు, చేసినప్పుడు, ఆ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు, అది నాకు బాగా ఆనందం, అది కిక్. థ్యాంక్ యూ సో మచ్. చూసిండు కదా, సినిమా తీస్తాడట, సినిమాను నిర్మిస్తాడట, అవన్నీ జరగాలని మనం కోరుకోవాలి. నేను మళ్ళీ వచ్చే వారం మళ్ళొక గెస్ట్తో కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6ని.